మరోసారి స్టీల్ ప్లాంట్ పై రచ్చ మొదలైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్తలు గుప్పుమన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతవరకు నిజముందో కానీ వైసీపీ ఇప్పుడు దాన్నే అస్త్రంగా మార్చుకొని కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణపై కేంద్రాన్ని ప్రశ్నించలేకపోయినా వైసీపీ నేతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. దానికి కూటమి నేతలు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. దాంతో మళ్ళీ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఫోకస్ అవుతోంది. భారతదేశంలో మొట్టమొదటి తీర ప్రాంత ఉక్కు కర్మాగారం విశాఖపట్నంలో ఏర్పాటైంది. వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయకూడదని 1966లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం తెలుగు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ వేలాది మంది విద్యార్థులు, కార్మికులు, సామాన్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. పోలీసు కాల్పుల్లో మైనర్లతో సహా 12 మంది నిరాయుధులు మరణించడంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిమాండ్కు మద్దతుగా 66 మంది ఎమ్మెల్యేలు, 7 ఎంపీలు రాజీనామా కూడా చేశారు. దీంతో కేంద్రం దిగిరావడంతో 1970లో విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు. ఏపీలో ఇప్పుడు మరోసారి స్టీల్ ప్లాంట్ పై చర్చ మొదలైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్తలు గుప్పుమన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన మద్దతిచ్చాయని ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి 2021లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దానిపై అప్పట్నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. వారి ఆందోళనకు అప్పట్లో టీడీపీ, జనసేనలతో పాటు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతిచ్చాయి. గత ఎన్నికల ప్రచారంలో కూడా టీడీపీ, జనసేనలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించాయి. విశాఖలో వేల కుటుంబాలు స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవిస్తున్నాయి. వారి మద్దతుతో విశాఖ నగరంలో అన్ని స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. ప్రైవేటీకరణ ఆగుతుందన్న నమ్మకంతో స్టీల్ ప్లాంట్ ఉన్న గాజువాకలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావును భారీ మెజార్టీతో గెలిపించారు ఓటర్లు. ఆఖరికి విశాఖ నార్త్లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు కూడా పట్టం కట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో రహస్య స్నేహం కొనసాగించినప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గట్టిగా నోరెత్తలేకపోయిందన్న విమర్శలున్నాయి. ఇక ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో విశాఖ ప్రైవేటీకరణ ఆగుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి టీడీపీ అతిపెద్ద మిత్రపక్షం. టీడీపీ, జనసేనలు కేంద్రంలో కీలకంగా ఉండడంతో ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పిస్తారన్న నమ్మకం రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇంకోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడం ఏనాడో ఫిక్స్ అయిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక ఇటీవల కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం అనుసరిస్తున్న పాలసీనే వైజాగ్ స్టీల్ ప్లాంట్కు వర్తిస్తుందని చెబుతూ గందరగోళానికి తెరతీశారు. ఇటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో టీడీపీ ఎలాంటి యూటర్న్ తీసుకోలేదని మంత్రి నారా లోకేష్ అంటున్నారు. తాజాగా అదే అస్త్రాన్ని ఎక్కుపెట్టిన వైసీపీ నేతలు కూటమి సర్కారుని నిలదీస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వ విధానమేంటో స్పష్టం చేయాలని మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకమా కాదో చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన ప్రైవేటీకరణను ఆపాలని మాత్రం అడగడం లేదు. కూటమి అన్న పదాన్ని మాత్రం నొక్కి నొక్కి పలుకుతున్నారు. రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. గొప్పగా చెప్పుకుంటారు, ప్రతి మాటకి కూడా కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. ఆ కూటమి ప్రభుత్వం మీ తాలూకా విధానాన్ని మీరు చెప్పండి. ప్రైవేటీకరణకి వ్యతిరేకమా కాదా? ఆ మాట చెప్పండి. మీరు మీ నాయకులతో, మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రితోనే, ఉప ముఖ్యమంత్రితోనే ఆ మాట చెప్పించండి.
మేము రాజీనామా చేస్తాం, మేము వచ్చి అయిపోయిన తర్వాత ఆకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామంటే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది ప్రజా మనోభావాలతో మనం వచ్చి ఆటలు ఆడుకోవడం సమంజసం కాదు. రాజకీయాలకి ఇక్కడ తావులేదు. అధికారంలో ఉన్నంత కాలం స్టీల్ ప్లాంట్ పై మాట్లాడని బొత్స సత్యబాబు సడన్ గా సీన్లోకి రావడంతో ఆయనపై మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే మా విధానం నినాదమని స్పష్టం చేశారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని, ఇలాగే చేస్తే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవదని ఎద్దేవా చేశారు. పొద్దున లేచిన దగ్గర నుంచి వైసీపీ నాయకులు టీడీపీపై బురద జల్లే పనిలోనే ఉంటున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టమైన దీంతో వైఖరితోటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరి ఈరోజు కోడికి గుడ్డుకి తేడా తెలియని మనుషులు, లేకపోతే ఏం మాట్లాడుతున్నారో ఏమి చెప్తున్నారో లేకపోతే ఏంటో అర్థం కాని వ్యక్తులు కూడా ఈరోజు ఈ పార్టీల వైఖరి గురించి లేకపోతే మా యొక్క వైఫల్యాల గురించి ఒక అడుగు ముందుకేసి వాళ్ళు అన్నారు. నేనేదో రాజీనామా చేస్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళి దాని మీద స్టే తెచ్చుకోవాలని ట్రై చేశాను. 3 సంవత్సరాల ముందు రాజీనామా చేస్తే 2 నెలల ముందు దాన్ని పదవైపోతున్నాక నేను మళ్ళీ కోర్టుకు వెళ్ళి దాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంత అమాయకుడు కాదు, అంత అజ్ఞాని కాదు నేను. అది కూడా తెలుసుకోకుండా ఈరోజు కోర్టుకు వెళ్ళారు కదా అంటున్నారు. కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటే నేను అసలు స్పీకర్ ఫార్మేట్లో నేను ఆ రోజు మాకు చిత్తశుద్ధి ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది. అందుకే దానికోసం అటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. ఈరోజు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, స్టీల్ ప్లాంట్ అనేది మా గుండు చప్పుడే కాదు, తెలుగువాడి గుండు చప్పుడు, మా అందరి బాధ్యత. మీకు కూడా చేతనైతే సహకరించండి. దాన్ని కొంచెం బలోపేతం చేయడం కోసం ఏం చేయాలో ఒక కన్స్ట్రక్టివ్ అడ్వైజులు ఇవ్వండి తప్ప చౌకబారు విమర్శలు చేసి చరిత్రహీనులుగా కావద్దని చెప్పని వైసీపీ పార్టీ నాయకులకి, వైసీపీ పార్టీ పెద్దలకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, మొన్న ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. మీరు ఇలాంటి వైఖరే కానీ ప్రదర్శిస్తూ ఉంటే రేపు జరిగే ఎన్నికల్లో ఆ ఒకటి ఈ ఒకటి పోయి చివరికి 0 మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు. అయితే ఎక్కడ ఆయనకు మైలేజ్ పెరుగుతుందో అని 3 సంవత్సరాల వరకు దాన్ని ఆమోదించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటు హక్కు రాకుండా అడ్డుకోవాలన్న దురుద్దేశంతో అప్పటికప్పుడు గంటా రాజీనామాను ఆమోదించి స్టీల్ ప్లాంట్ కార్మికుల్లో హీరోని చేసింది. అలాంటి గంటా ప్రైవేటీకరణపై చేసిన వ్యాఖ్యలు స్టీల్ ప్లాంట్ కార్మికులకు భరోసా ఇస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఆ క్రమంలో ఆ సున్నితమైన అంశంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. For more videos like this, subscribe Big TV channel.